దేశంలో హింసావాదం, ఆర్ఎస్ఎస్, బీజేపీ కుల మత వర్గ లింగాల మధ్య భేదాలను తీసుకొస్తూ ఈరోజు భారతదేశాన్ని హింసావాద దృక్పథంలో నడిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూడు కుల మత లింగ వర్గాల భేదాలతోటే ప్రజలు కొట్టుకుంటూ భారతదేశం యొక్క ఈ అహింసావాదాన్ని పక్కన పెట్టి హింసావాదంతో ముందుకు వెళ్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ వర్యులు మీనాక్షి నటరాజన్ గారు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అన్న నినాదంతో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో హింసను పక్కన పెట్టి అహింసావాదంతో రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఈ ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ రాజ్యాంగాన్ని తొక్కలో తొక్కి ఈ హింసావాదంతో ముందుకెళ్తుంది. కాబట్టి మనల్ని బడుగు బలహీన వర్గాల్ని కాపాడేది కేవలం రాజ్యాంగమే, కేవలం అహింసా సిద్ధాంతమే అని తను నమ్మి ఈరోజు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ సందర్భంగా సునాల మండల కేంద్రంలో మేమందరం కలిసి హింసావాదాన్ని పక్కన పెట్టాలన్న దృక్పథంతో ఈరోజు రాజ్యాంగాన్ని, ఈరోజు బాపు గారి ఫోటోని, ఈరోజు అంబేద్కర్ గారి ఫోటోని మా చేతిలో పట్టుకొని మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఈరోజు మనకు కావాల్సింది కేవలం రాజ్యాంగమే. రాజ్యాంగం మనం రక్షిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మనందరం ఈ రోజుల్లో హక్కులను అనుభవిస్తున్నా, ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండాలనుకున్నా, ఈరోజు ఇక్కడ నేను మాట్లాడుతున్నా కారణం రాజ్యాంగమే. ఈ రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ రెండు పొత్తు కలిసి పక్కన పెట్టి తుంగలో తొక్కి మనుధర్మాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మేమున్నన్ని రోజులు మనుధర్మాన్ని తీసుకురాం. కేవలం రాజ్యాంగం ఉంటుంది, రాజ్యాంగంనే మేము పరిరక్షిస్తాం, రాజ్యాంగ ఆధ్వర్యంలో నడుస్తామని ఈరోజు సునాల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నా. జై భారత రాజ్యాంగం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ కార్యక్రమంలో పురస్కరించుకొని సునాల మండల కేంద్రం లోపల ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా జై బాపు జాతిపిత, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పితామహుడు. కాబట్టి అతని యొక్క ఆశయాలను కొనసాగించడము మన ధర్మము, విధి. ఎందుకంటే గాంధీజీ గారిని చంపినటువంటి గాడ్సే అభిమానులు ఎక్కువగా అవుతున్నారు. అది ఈ దేశానికి హింసను తెచ్చిపెట్టే మార్గము, శాంతి మార్గం కాదు. ఇకనైనా కానీ పాలకులు కానీ ఇతర వర్గాలు కానీ గాంధీ పాటను, గాంధీ కళను, గాంధీజాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఒక మంచి పాలన అందించేటువంటి ఉద్దేశంతో ఈ దేశ ప్రజలకు బిఆర్ అంబేద్కర్ గారు పాత రాజ్యాంగాన్ని రచించి ఈ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, రిజర్వేషన్లకు ఆద్యుడైనటువంటి ఆ మహానుభావుడు, మరి ఆ మహానుభావుడు చేసినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తామని గత పాలకులు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఆ చెప్పడం వల్లనే నేడు గత పాలకులను ఆ చెత్తబుట్టలో వేయడం జరిగింది. అదేవిధంగా నేడు కేంద్రంలో ఉన్నటువంటి కొంత మంది ఈ రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటారు. ఇది ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామము. ఈ రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి. అందుకోసమే రాహుల్ గాంధీ గారు ఈ దేశం లోపల బీసీలకు కానీ ఎస్సీలకు కానీ సమానమైనటువంటి సమన్వయం కలగాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమము మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు కూడా ఎస్సీలకు, తర్వాత బీసీలకు రాజకీయంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందడానికి బీసీ రిజర్వేషన్లు తేవడం జరిగింది. అందుకోసం బీసీ రిజర్వేషన్లు ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము పట్టించకపోవడము చాలా దారుణము. ఇకనైనా కానీ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్. భారత రాజ్యాంగం, జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై భీమ్.
కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఆడగచంద్రన్న నాయకత్వం వర్ధిల్లాలి ఆడగచంద్రన్న నాయకత్వం వర్ధిల్లాలి ఆడగచంద్రన్న నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై బాపు జై బాపు జై బాపు జై బాపు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై సంవిధాన్ జై సంవిధాన్ జై సంవిధాన్ జై సంవిధాన్ జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి జై ఆడే గజేందర్ జై ఆడగచంద్రన్ జై బాపు జై బాపు జై భీమ్ భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై బాపు జై బాపు జై బాపు జై బాపు వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి కుమరం భీం నాయకత్వం వర్ధిల్లాలి కుమరం భీం నాయకత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత జై కుమరం భీం జై కుమరం భీం ఆదివాసీ నాయకత్వం ఆదివాసీ నాయకత్వం రమేష్